నమస్తే అమ్మా. సార్ మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా సార్, ఇప్పుడు మీ మీద అధికార పార్టీ వాళ్ళు అక్రమ కేసులు ప్రభుత్వం నుంచి వేధింపులన్నీ జరుగుతున్నాయి కదా, దీని నుంచి మీ పార్టీని కానీ మీ కార్యకర్తలను కానీ మీరు ఎలా కాపాడుకుంటారు సార్? ఇవాళ 76వ రాజ్యాంగ దినోత్సవం అమ్మ. రాజ్యాంగం వచ్చి అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు నిండిపోయి 76. వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. ఏంటో మరి మాకు అర్థం కావట్లేదు. భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు రాజేంద్ర ప్రసాద్ వారి ఆధ్వర్యంలో 75 సంవత్సరాల క్రితం వచ్చిన రాజ్యాంగాన్ని ఇప్పుడు మార్చి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చట్టాన్ని వాళ్ళ చుట్టం చేసుకొని ప్రవర్తించే విధానం వచ్చింది. కక్ష సాధింపు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాం. ప్రతి ఒక్క విషయంలో చట్టం తన పని తాను చేసుకునేటట్టు ఏదైతే ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అదేవిధంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే పోలీసు వ్యవస్థని తమ గుప్పెట్లోకి తీసుకోవడం, వాళ్ళని బెదిరించడం అధికారులని, అదేవిధంగా వీళ్ళు చేసేటటువంటి అంటే ప్రతి ఒక్క అధికారిని కూడా బెదిరించి వాళ్ళ అనుకూలంగా మార్చుకుంటున్నారు. కానీ రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగట్లేదు. దీని మీద మేము ప్రజాస్వామ్యయుతంగానే గాంధేయ మార్గంలోనే రాజ్యాంగాన్ని కాపాడటం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. తప్పనిసరిగా ప్రతిఘటిస్తాం. ఎక్కడైతే రాజ్యాంగానికి భంగం కలిగేటటువంటి విషయాలు వీళ్ళు ప్రవర్తిస్తే అధికారులైనా ఎవరైనా రాజకీయ నాయకులైనా వాళ్ళ మీద చట్టాన్ని తన చేతిలో తీసుకునేటటువంటి ఎవరినైనా సరే మేము వాటిని వాళ్ళని గట్టిగానే ప్రతిఘటిస్తాం. తిరువూరులో ప్రతిఘటించాం. ఇప్పటికే ఇక్కడ లోకల్ శాసనసభ్యుడు చట్టాన్ని తన చేతిలో తీసుకొని ఎవరిని పడితే వాళ్ళని కొట్టడం, ఆస్తులు ధ్వంసం చేయటం, ఇలాంటి చట్టాన్ని తన చేతిలో తీసుకొని చేస్తున్నాడు. దాని మీద కంప్లైంట్ చేసాం అధికారులకి. రాబోయే రోజుల్లో కూడా కంప్లైంట్ చేస్తాం. వీటన్నిటిని కూడా తీవ్రంగా ఖండిస్తాం. సార్, విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేశారు కదా సార్, ఆయన రాజీనామా చేయడం వల్ల పార్టీకి ఏమైనా నష్టం ఉందంటారా? అమ్మా, విజయసాయి రెడ్డి గారు కాదు, ఇంకొకరు కాదు, ఇంకొకరు ఎవరు పోయిరా, ఇదొక సముద్రం. అదొక ఈ పార్టీ సిద్ధాంతపరంగా పేదల పక్షపాతిగా నిలబడినటువంటి పార్టీ. ఎవరు పోయినా పేదలు నిలుపుకుంటారు ఈ పార్టీని. మాకు మేలు జరుగుతుంది, మా సంక్షేమ రాజ్యం, మా జగనన్న మా సారథి. జగనన్న మొత్తం పైన ఎవరైతే నాయకులు ఉన్నారో మొత్తం పైన జగనన్న ఉంటే చాలండి. జగనన్న ఆరోగ్యంగా ఆయన మంచి సుఖ సంతోషాలతో ఉండి పీస్ఫుల్గా ఉంటే చాలు. కార్యకర్తలు పరుగెత్తుకుంటూ వస్తారు. విజయసాయి రెడ్డి గారు పోవచ్చు, లేకపోతే ఇంకొక రెడ్డి గారు పోవచ్చు, ఇంకొక పెద్ద ఆయన ఇండస్ట్రియలిస్ట్ పోవచ్చు, ఎవరైనా పోవచ్చు. ఇది ఒక ప్రవాహం. ఎన్నో పోతా ఉంటే కలుస్తూ ఉంటాయి, పిల్లకాలం అనేది కలుస్తూ ఉంటాయి. అక్కడే పెద్ద సముద్రం అది. పెద్ద తెలుగు ఇప్పుడు మామూలుగా వాళ్ళు ఇదవుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని 40% ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు అంగీకరించారు. విజయసాయి రెడ్డిని చూసో లేకుంటే ఇంకొకళ్ళు చూసో చేసేది కాదు ఇది. ఓన్లీ మా నాయకుడికి ఉన్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఉన్న మక్కువ, సిద్ధాంతపరంగా సెక్యులర్ భావాలతోటి మతతత్వవాదులకు వ్యతిరేకంగా, కులతత్వానికి వ్యతిరేకంగా, ప్రాంతీయవాదానికి వ్యతిరేకంగా అన్ని వర్గాల్ని సమదృష్టితో చూసేటటువంటి సిద్ధాంత పటిమ కలిగినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ. ఈ వైఎస్ఆర్ పార్టీకి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. విజయసాయి రెడ్డి పోయినంత మాత్రాన మాకు ఏ మాత్రం కూడా అలాంటి వాళ్ళు ఎంతోమంది పుట్టుకొస్తారమ్మా. విజయసాయి రెడ్డి అలాంటి వాళ్ళు నో ప్రాబ్లం.